ప్రతి మనిషి తను పుట్టిన డే 1 నుండి డే లాస్ట్ వరకు తన జీవిత ప్రయాణంలో చాలా రకాల ఎక్స్పీరియన్స్లు చేస్తాడు. చిన్నప్పుడు తల్లిదండ్రుల నుండి ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ తర్వాత స్కూలు, కాలేజు, ఎడ్యుకేషన్, మ్యారేజు, జాబు, సెటిల్మెంటు, సొసైటీ, ఇలా రకరకాల స్టేజ్లలో రకరకాల ఎక్స్పీరియన్స్లు మనిషి పొందుతాడు. కొన్ని గుడ్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి తల్లిదండ్రుల నుండి, కొన్ని ఫ్రెండ్స్ నుండి తీసుకుంటారు, కొన్ని ఎక్స్పీరియన్స్లో మనిషి డబ్బులు పెట్టి కొంటాడు, కొన్ని వద్దన్నా మనకు సొసైటీ ఇస్తుంది కొన్ని రకాల ఎక్స్పీరియన్స్లు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనిషిగా ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి అసలే ఇష్టపడాడు. ఆ ఎక్స్పీరియన్సే డెత్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనిషి సడన్గా ఉన్న పలంగా ఆయన ఉన్న లైఫ్ని, ఆయన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ఇన్ని రోజులు ఏర్పరచుకున్న జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయేది కూడా ఉన్నదో లేదో తెలియని ప్రపంచానికి పోవాలి. కాబట్టి మనిషికి అస్సలు ఇష్టపడడు చనిపోవాలి, ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి. అయితే మన ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు, ఒకసారి చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా రీసస్టేషన్ వల్ల బతికించవచ్చు అని చెప్పేసి. చనిపోయి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చనిపోయి బతికిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకున్నారు. అయితే చనిపోయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మరీ బాధగా ఉంటుందా, లేకపోతే బరువుగా ఉంటుందా, లేకపోతే శరీరాన్ని వదిలేసిన ప్రశాంతత ఉంటుందా? మరి ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మీ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ప్రముఖ సైంటిస్టులు చేసిన రీసెర్చ్, ప్రముఖ డాక్టర్లు డాక్యుమెంట్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్, ఇంకా ఎన్నెన్నో విషయాలు మీ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మనం ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్పాలంటే ఫస్ట్ నాకు ఉండాలి కదా ఎక్స్పీరియన్స్. మరి డెత్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మనిషి చనిపోయి ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఒకటేసారి వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ చేస్తే మనిషి ఉండడు. కానీ కొన్ని రకాల కండిషన్స్ వల్ల క్లినికల్లీ డెడ్ అయ్యి రివైవ్ అయ్యి మళ్ళీ బతికి వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. ఈ పేషెంట్లను అడిగితే వీళ్ళు కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చెప్తారని ఒక రివల్యూషనరీ థాట్, ఒక లాజికల్ థాట్, ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది ఒక డాక్టర్ కమ్ సైకియాట్రిస్ట్కి. ఆయన పేరే డాక్టర్ రేమండ్ మూడీ. ఈయన ఏం చేసిందంటే 1975 సంవత్సరంలో ఒక 150 మందిని తీసుకొని వాళ్ళ మీద రీసెర్చ్ చేసిండు, వాళ్ళని ఇంటర్వ్యూలు చేసిండు, చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఒక బుక్లో పబ్లిష్ చేసిండు. లైఫ్ ఆఫ్టర్ లైఫ్. ఇట్లా రివల్యూషనరీ థాట్ తీసుకొచ్చిండు కాబట్టే ఈయన బుక్ రాసిండు. కాబట్టే ఈయన వచ్చేసి ద ఫాదర్ ఆఫ్ ఎన్డిఈ, ఫాదర్ ఆఫ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లు అని చెప్పేసి రేమండ్ మూడీని పిలుస్తారు. ఈ రేమండ్ మూడీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో ఒక వ్యక్తికి జరిగిన సంఘటన మాత్రం రేమండ్ మూడీని బాగా ఇంపాక్ట్ చేసింది. ఒక వ్యక్తి సర్జరీ టైంలో చనిపోయిండు. చనిపోతే డాక్టర్లు బాగా కంగారు పడి ఆయనని రీసస్టేషన్ చేసి బతికిచ్చిళ్ళు. సర్జరీ టైంలో చనిపోతే ఎవరికైనా కంగారు ఉంటుంది డాక్టర్లకి. ఆ కంగారు పడుకుంటే ఏం చేస్తుందంటే వాళ్ళు ఆయన రివైవ్ చేసిళ్ళు. ఆయన రివైవ్ వచ్చిన తర్వాత ఈ డాక్టర్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఇంటర్వ్యూ తీసుకుంటే ఆయన చెప్పిన విషయాలు ఎంత షాకింగ్కి గురైనాయి అంటే, ఆ చనిపోయిన టైంలోనట ఆ పర్సన్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఆత్మ బయటకు వచ్చిందట, తనను తాను చూసుకున్నాడంట. డాక్టర్లు కంగారు పడే చూసిందంట. డాక్టర్లు ఏం మాట్లాడతాలో కూడా మొత్తం క్లియర్గా విన్నాడంట. చేసిన ప్రొసీజర్ చూసిందంట. నర్సు ఆయనకు పెట్టే ఎక్విప్మెంట్లు, ఆ తీసే ఎక్విప్మెంట్లు, ఆయన కళ్ళు మూతలు పట్టుకోవడం, గుండె కొట్టుకోవడం, ఆగిపోవడం, ప్రతి ఒక్కటి క్లియర్గా పిన్ టు పిన్ చూసినట్టు అక్యురేట్గా ఇన్ డీటెయిల్గా డాక్టర్లు చెప్పిండంట. డాక్టర్లు చాలా షాక్ గురయ్యారు. ఎందుకంటే చనిపోయింది అనుకున్న వ్యక్తి, అన్కాన్షియస్లో ఉన్న వ్యక్తి అంతా చూసినట్టు చెప్తా ఉంటే ఎవరికైనా భయం అవుతుంది. డాక్టర్లు కూడా చాలా ప్యానిక్ అయినంట. ఈ డాక్టర్ రేమండ్ మూడీ తన ఇన్వెస్టిగేషన్లో, తన తీసుకున్న ఇంటర్వ్యూలలో 80% మందికి సేమ్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అయిందంట. ఒక 60% మందికి వీళ్ళకి ఏంటంటే ఒక బ్రైట్ టన్నెల్ కనబడ్డదంట. మనం సినిమాలలో చూసే ఉంటాం, నరకద్వారం, స్వర్గద్వారం అని చెప్పేసి మనకు కనబడుతూ ఉంటాయి. ఒక 40% మెంబర్స్కి వాళ్ళ చనిపోయిన రిలేటివ్స్ కనబడ్డారంట. నాకు అర్థం కాలేదు ఇక్కడ ఒక లాజిక్. నార్మల్గా ఒక మనిషి ఐసీయూలో కానీ ఏదైనా సర్జరీకి వెళ్తే ఇంటి పెద్ద కావచ్చు, ఇంట్లో మనిషి కావచ్చు, ఆయనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే నా ఫ్యామిలీ ఏమైపోతుంది, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నాకే ఎందుకు ఇలా అని చెప్పేసి ఒకలాంటి థాట్స్ వస్తాయి. అంతే తప్పించి చనిపోయిన వాళ్ళ గురించి అయితే థాట్స్ రావు. మేబీ బతుకున్న వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయేమో, మరి చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచనలు వస్తాయేమో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒక 30% పేషెంట్స్ కంట లైఫ్ మొత్తం ఒకటేసారి ఇట్లా రివైండ్ అయిందంట.
అంటే చిత్రగుప్తుడు చిట్టా రాస్తాడు కదా, ఏమేం జరిగింది, నువ్వు ఏమేం చేసినావు అని చెప్పేసి. సేమ్ అదే విధంగా ఒక 20% మెంబర్స్ మాత్రం ఏ బాబు ఇక్కడ ఏం చేస్తానో, నీకు ఇంకా టైం రాలేదు, పో అని చెప్పేసి వాయిస్లు వినబడ్డాయంట. ఈ విధంగా ఆయన మొత్తం కంప్లీట్గా జరిగిన ఈ విషయాన్ని మొత్తం పబ్లిక్కి చెప్పడం జరిగింది. అయితే అదే టైంలో ఈయన రీసెర్చ్ చేసే టైంలో ప్రపంచం మొత్తము పునర్జన్మల మీద, ఆత్మల మీద, దయ్యాల మీద చాలా రకాల డిస్కషన్లు, డిబేట్లు, రీసెర్చ్లు జరిగే టైంలో. ఎందుకంటే 1980s 1990sలో పుట్టిన వాళ్ళకి బాగా తెలుసు. ఆ టైంలో ఇంటర్నెట్, ఫోన్లు లేని రోజులు. సాయంత్రం పూట సమ్మర్ హాలిడేస్ వస్తే నా సామిరంగా కూర్చొని దయ్యం టాపిక్ తీస్తే మినిమం 2 గంటలు ముచ్చట వచ్చేది కాదు. ఒకడు ఒక దయ్యాన్ని చూసిందంటే ఇంకో దయ్యాన్ని చూసినట్టు మనం ఏమైనా తక్కువ తిన్నా, మనం 2 దయ్యాలు చూసినామని చెప్పేటోళ్ళం. ఆ విధంగా డిస్కషన్ జరిగేటిది. ఇప్పుడు ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూస్తే ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందో దానికి 10 రెట్ల ఎక్స్పీరియన్స్ దయ్యం టాపిక్ మీద వచ్చేది అప్పట్లో. ఆ టైంలో ఈ రేమండ్ మూడీ ఒక రివల్యూషనరీ స్టేట్మెంట్ ఇచ్చింది అన్నమాట. స్పిరిచువల్ రివల్యూషనరీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే వాళ్ళు చెప్పింది నిజమే, ఎందుకంటే నేను సైకియాట్రిస్ట్ని, నాకు తెలుసు. కానీ అది ఆత్మ అని మాత్రం నేను ఒప్పుకోను. అంతకు మించి ఏదో ఉన్నది, అది కాన్షియస్నెస్ అయి ఉంటుంది కావచ్చు అని చెప్పేసి ఆయన స్మార్ట్గా ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకున్నాడు. ఆయన క్లియర్గా చెప్తే బాగుండేది. ఎందుకంటే అన్కాన్షియస్ అయిన వ్యక్తికి కాన్షియస్నెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఒక విషయం చెప్తే బాగుండేది. బట్ ఏంటంటే ఆయన అబ్జర్వేషన్ మాత్రం లైఫ్ ఆఫ్టర్ లైఫ్లో ఇదే క్లియర్గా మెన్షన్ చేసింది. ఈ ప్రపంచంలోనే థనటాలజీ అనే ఒక వర్డ్ వినగానే గుర్తుకొచ్చే పేరు డాక్టర్ ఎలిజబెత్ కుబ్లెర్. ఈమె ప్రముఖ థనటాలజిస్ట్ అన్నమాట. అసలు థనటాలజీ అంటే స్టడీ ఆఫ్ డెత్. ఇట్లాంటి చదువులు కూడా ఉంటాయా అంటే ఉన్నాయి. మరి ఈ స్టడీ ఆఫ్ డెత్ అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. దీంట్లో ఒక డెత్ని కోరిలేట్ చేస్తూ మెడిసిన్, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ, సైకాలజీ అన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఈ డాక్టర్ ఎలిజబెత్ కుబ్లెర్ ఏం చేసిందంటే ఈమె ఒక బుక్ రాసింది, ఆన్ డెత్ అండ్ డైయింగ్ అని ఒక బుక్ రాసి ఆ బుక్లో ఒకటి ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఏంటంటే 5 స్టేజెస్ ఆఫ్ డెత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్ దగ్గర పోయినా, బాబు నువ్వు 4 రోజుల కంటే ఎక్కువ బతకవు, ఇగో నీకు మెడిసిన్ రాసిస్తానా, నువ్వు పోయి వాడు. సార్ ఈ మెడిసిన్ వాడితే నేను బతుకుతానా? నువ్వు బతికే ఛాన్సే లేదు, కానీ మెడిసిన్ వాడు, కొంచెం రిలీఫ్ ఉంటుంది. నేను యాక్సెప్ట్ చేస్తానా? యాక్సెప్ట్ చెయ్యా. సెకండ్ డాక్టర్ దగ్గర కూడా పోతా, సెకండ్ ఒపీనియన్ కావచ్చు, థర్డ్ ఒపీనియన్ దగ్గర కూడా పోతా. ఇదే స్టేజ్ 1 అంగీకరించకపోవడం. స్టేజ్ 2 నాకే ఎందుకు ఇట్లా అయితే అన్న కోపం వస్తుంది, డాక్టర్ల మీద కోపం వస్తుంది, పక్కోళ్ళ మీద కోపం వస్తుంది, అందరి మీద కోపం వస్తుంది. స్టేజ్ 3 రిక్వెస్ట్ చేసుకుంటాం, దేవుడా నన్ను కాపాడు, డాక్టర్ నన్ను కాపాడు, ఎవరైనా ఉంటే చెప్పండి, ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉంటే చెప్పండి, మనం రిక్వెస్టింగ్గా పోతాం. 4th నాకే ఎందుకు ఇట్లా అయింది, డిప్రెషన్లో పోతాం. 5th యాక్సెప్ట్ చేస్తాం. ఈ విధంగా 5 స్టేజెస్ ఆఫ్ డెత్ అనే థియరీని రాసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ థియరీని అన్ని సైకాలజీ బుక్స్లలో పెట్టిళ్ళు. అందుకే మనం ఏమంటారంటే మదర్ ఆఫ్ థనటాలజీ అంటారు. ప్రతి ఒక్క క్యాన్సర్ హాస్పిటల్లో, ప్రతి ఒక్క కౌన్సిలింగ్ సెంటర్లో ఈ 5 స్టేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ను ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక హోప్ ఇవ్వడానికి, వాళ్ళకు ఒక లైఫ్ అనే దాన్ని అర్థం చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని చెప్పేసి ఈ థియరీ ప్రకారం వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ చేయడానికి ఈజీ అవుతుంది అన్నమాట. వాళ్ళని యాక్సెప్టెన్స్ తీసుకోవడానికి అని చెప్పేసి ఈ కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. అయితే డాక్టర్ ఎలిజబెత్ కుబ్లెర్కి ఇంకొక ఇంట్రెస్ట్ ఉన్నది. అది ఏంటంటే స్పిరిచువాలిటీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు. అందుకే ఏమేం చేసిందంటే ఎన్డి మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేసింది. ఈమెను బాగా కలిచివేసిన ఒక సంఘటన ఏంటంటే ఒక చిన్న పాప 9 years, పాపకి జీవితం మొత్తం చీకటి. ఆ పాప పుట్టుగుడ్డి, ఆ పాప పుట్టినప్పటి కళ్ళు లేవు, వాళ్ళ మదర్ని కూడా చూడలేదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న పాపకి ఒకసారి ఏదో జరిగింది. ఆ పాపకి సర్జరీ చేస్తుంటే ఆ పాప చనిపోయింది. ఆ చనిపోయిన పాపను వెంటనే రివైవ్ చేసి పాపను బతికించిళ్ళు. ఆ బతికి వచ్చిన పాప చెప్పిన విషయాలు ఎంత కంగారు పెట్టినాయంటే ఆ పాప అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ చేసి బయటికి పోయి వెయిటింగ్ హాల్లో కూర్చున్న వాళ్ళ మదర్ని చూసిందంట. డాక్టర్లు వేసుకున్న డ్రెస్సు చూసిందంట.
ఈ డాక్టర్లు ఏదైతే చేసే సర్జరీ ఉందో కంప్లీట్గా చూసి విజువలైజ్ చేసుకొని మరి డాక్టర్లకు చెప్పిందంట. ఈ విషయం మొత్తం విన్న వాళ్ళు ఎవరైనా కంగారు పడతారు. ఇట్లాంటిది ఎప్పుడైనా కళ్ళ ముందర జరిగినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఇదే సంభ్రమాశ్చర్యాలకు లోనైన ఈ డాక్టర్ ఎలిజబెత్ కుబ్లర్ ఏం చేసిందంటే, ఈమె ఒక కాంట్రావర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడ రేమండ్ మోడీ మాత్రం తప్పించుకున్నాడు, కానీ ఇక్కడ మాత్రం ఈమె తప్పించుకోలేకపోయింది. ఈమె ఏం చెప్పిందంటే, డెత్ ఈజ్ నాట్ అన్ ఎండ్, ఇట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ సోల్. డెత్ ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ కరెంట్ లైఫ్ టు అనదర్ అన్నోన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పేసి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే, మేము సోల్ అనగానే మేము ట్రోల్ చేసిళ్ళు. ఎందుకంటే నేను ట్రోల్ అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ట్రోల్ అంటే మసాలా ఎక్కువ ఉంటుంది. ఈమెను విమర్శించిళ్ళు. ఆ సైన్స్గా ఎప్పుడు కూడా ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయంటే నమ్మరు. అంతంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, సైన్స్ నమ్మే వాళ్ళు ఆత్మలు అనగానే వెంటనే విమర్శిస్తారు. ఈమె చాలా విమర్శనకు లోనైంది. కాకపోతే ఈమె చెప్పిన ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే, ఒక మనిషి కళ్ళు మూసుకొని 5 అడుగులు నడవలేరు. ఒక మనిషి గాఢ నిద్రలో ఉంటే పక్కన కుక్క మొరిగినా అది వినబడదు. అట్లాంటిది ఒక పుట్టు గుడ్డి అమ్మాయి ఇవన్నీ ఎట్లా చూసింది? సో దేని లాజిక్కి, సైన్స్కి ఎక్స్ప్లెనేషన్ లేదన్నమాట. అదేవిధంగా ఇంకొక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ పేరు వచ్చేసి పిమ్ వ్యామ్ లోమెల్. ఈయన డచ్ కార్డియాలజిస్టు, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న కార్డియాలజిస్టు, యూరోప్ వైడ్గా ఎన్డీఏ మీద రీసెర్చ్ చేసిన కార్డియాలజిస్టు. ఈయన ఎంత ఎక్స్పర్ట్ అంటే, ఈయన చేతులలో ఎవరైనా హార్ట్ పేషెంట్ వెళ్ళినా, కార్డియాక్ అరెస్ట్ అయిన పేషెంట్ వెళ్ళినా కానీ ఈయన సక్సెస్ రేటు మొత్తం యూరోప్లోనే ఈయనకున్నంత లేదంట. ఈ డాక్టర్ పిమ్ వామ్ లోమెల్ ఏం చేసిందంటే, అప్పుడు ఆ కాలంలో ల్యాన్సెట్ అనే ఒక మెడికల్ జర్నల్ ఉన్నది. ల్యాన్సెట్ అంటే ఏంటంటే మెడికల్ జర్నల్ బుక్. ఇది వీక్లీ బుక్కా లేకపోతే మంత్లీ బుక్కా నాకు కొంచెం ఐడియా లేదు, నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. బట్ ఈ ల్యాన్సెట్లో మాత్రం ఈయన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఆయన పబ్లిష్ చేయడం జరిగింది. ఆ పబ్లిష్ చేయడం ద్వారా మొత్తం మెడికల్ డిపార్ట్మెంటు, డాక్టర్స్ కమ్యూనిటీ మొత్తం షాక్ అయింది. ఆయన ఏం మెన్షన్ చేసిందంటే, ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి ప్లాస్టిక్ పని ఉన్నది. ఈయనకి సర్జరీ చేసే టైంలో ఏం జరిగిందంటే, చనిపోతే మళ్ళీ రివైవ్ చేసింది. నార్మల్గా ఈయన కార్డియాలజిస్టు, ఈయన ఆపరేషన్ థియేటర్లో ఉంటారు, మిగిలిన వాళ్ళు ఉండకపోవచ్చు, బట్ ఈ డాక్టర్ మాత్రం ఉంటాడు. ఎందుకంటే ఈయన ప్రముఖ కార్డియాలజిస్టు. వీళ్ళు పేషెంట్స్కి ఏం చేస్తారంటే ఈఈజీ పెడతారు, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్. ఈ ఈఈజీ ఏంటంటే ఎప్పుడైతే ఫ్లాట్ అయిపోతుందో దట్ మీన్స్ బ్రెయిన్ డెడ్. అట్లా ఈఈజీ అయిన పర్సన్కి ఏం చేసిందంటే, పన్ను ఉడవికి ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఒక లాకర్లో పెట్టింది. తర్వాత ఈయనకి సర్జరీ పర్ఫామ్ చేసిండు. ఈయన రివైవ్ అయ్యిండు. బయటికి బతికొచ్చిన తర్వాత, రివైవ్ అయిన తర్వాత ఈయన చెప్పిన విషయాలు ఎంత షాకింగ్కి గురి చేసినాయంటే, కంప్లీట్ ప్రొసీజర్ మొత్తం మెడికల్ టర్మినాలజీ యూజ్ చేసి మరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంట. ఆయన అన్కాన్షియస్లో ఉన్న వ్యక్తి కూడా ఆయన ఊడబీకిన పన్ను ఎక్కడ పెట్టిలో కూడా క్లియర్గా చెప్పిందట, ఏ ర్యాక్లో ఉందో కూడా క్లియర్గా చెప్పిందంట. ఎందుకంటే ఒక వ్యక్తికి మెడికల్ టర్మినాలజీ తెలియదు, ఒక మెడికల్ నాలెడ్జ్ లేకుండా ఒక సాధారణ వ్యక్తి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. రెండోది, బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ ఇవన్నీ ఎలా చూడగలడు? కాన్షియస్లో లేని పర్సన్ ఇవన్నీ ఎలా చూడగలడు? సెకండ్ పాయింట్, ఈయన ఇచ్చిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే, బ్రెయిన్ డెడ్, మైండ్ ఈజ్ అవేక్. డాక్టర్ గారు మీరే చెప్పాలి, బ్రెయిన్ మైండ్ రెండు వేరువేరా? మనం కామన్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మనసు పెట్టి ఆలోచించు, మనసు పెట్టి పని చేయి, బ్రెయిన్ తోటి ఆలోచించు, బ్రెయిన్ తోటి పని చేయి. ఈ మనసు బ్రెయిన్ రెండు వేరువేరు అంటారా? మీరు మనకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు అయిన తర్వాత కూడా సైన్స్ నమ్మలేదు. ఇంకొక చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే, ఒక మనిషి తన చావు ఎదురుగా వచ్చినప్పుడు, డెత్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళేం మాట్లాడుకుంటారు, వీళ్ళేం మాట్లాడుకుంటారు అని ఎప్పుడు అబ్జర్వ్ చేయడు మనిషి. ఎందుకంటే ఫస్ట్ ఆయనకైనా ప్రాణం ఇంపార్టెంట్. అట్లాంటిది డెత్ బెడ్ మీద ఉండి ఆల్రెడీ సర్జరీ జరుగుతూ ఉన్నది, ఆల్రెడీ ఎన్డీ ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్కి డాక్టర్లు ఏం మాట్లాడుకుంటారో, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు ఏ ఎక్విప్మెంట్ వాడతారు, బయట ఎవరు కూర్చున్నారు, ఇవన్నీ ఎందుకు ఉంటాయి? ఇవన్నీ ఉండే. బట్ దేర్ ఈజ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ సోల్. ఏదో జరుగుతూ ఉన్నది అక్కడ, దానికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇది కరెక్ట్గా ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే వాళ్ళకైన ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పిళ్ళు. దేర్ ఇస్ అ నో వీడియో డాక్యుమెంటేషన్. వాళ్ళు చూసిందల్లా డాక్యుమెంటేషన్ లేదు, వాళ్ళ అనుభవాలు మాత్రమే చెప్పడం జరిగింది.
అయినప్పటికీ సైన్స్ ఒప్పుకోలేదు. సైన్స్ ఒప్పుకోకపోవడానికి వాళ్ళ దగ్గర ఒక థియరీ ఉంది. అది ఓన్లీ థియరీ మాత్రమే. అది థియరిటికల్గా మాత్రమే ప్రూవ్ అయింది, కానీ ప్రాక్టికల్గా ప్రూవ్ కాలేదు. అందుకే సైన్స్ ఒప్పుకోకుండా ఖండించింది. సంథింగ్ ఈజ్ అ మిస్టరీ ఉన్నది, వీ విల్ ఫైండ్ అవుట్ లేటర్ అని చెప్పేసి వాళ్ళు సైన్స్ తరపున ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో, నాసా సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు రిప్యుటేటెడ్ ఉన్న వాళ్ళు చెప్పిళ్ళు. ఇదే థియరీని ఉపయోగించి మన ఇండియాలో, ఇదే థియరీని ఉపయోగించి ప్రపంచంలో దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. మరి ఆ థియరీ ఏంటిది? ఆ థియరీని మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ థియరీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మీరు ఇక్కడ దాకా మా వీడియో చూసినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. మా వీడియో కనుక నచ్చితే కొంచెం లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఫౌండేషన్కి సపోర్ట్ చేయండి. నేను మీ హరీష్ కోటాని, సైనింగ్ ఆఫ్.